కొన్నూరు నియోజకవర్గం అంటే మాకు క్రమశిక్షణ నేర్పింది ధూళిపాల కుటుంబం. స్వర్గీయ వీరయ్య చౌదరి గారు. వారిని స్మరించుకోకుండా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త ఏ కుటుంబం కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ స్థాయికి వెళ్ళినా కూడా ధూళిపాల కుటుంబాన్ని, అలాగే ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని మా అన్నయ్య అని చెప్పంట. నేను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా గతంలో క్రాప్ కార్పొరేషన్ డైరెక్టర్ గా చేశాను. దాన్ని నియమించిన ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. గుడివాడ, గన్నవరం 2 నియోజకవర్గాలకి అబ్జర్వర్ గా చేస్తున్నా. రాష్ట్ర జిల్లా కార్యక్రమానికి మీటింగ్లకి ఎక్కడికి పంపించినా నేను కొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారి తమ్ముడిని అని గర్వంగా చెప్పుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకుంటున్నటువంటి కిలారి రోసయ్య అనే వ్యక్తి ఆ రోజున వాళ్ళ మామగారు అయినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనకి కొన్నూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కాపులకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు స్వాతంత్రం తర్వాతని. ఒక దుష్ప్రచారం కులాల సమీకరణతో అన్ని గ్రామాలకు వెళ్లి చెబితే నేను పెద్దల్ని మన ఆకుల సాంబశివరావు గారు, ఇంకుర్తి సాంబశివరావు గారు, అలాగే మిగిలిన కాపు పెద్దలు తోట ప్రసాద్, మన శ్రీరామూర్తి, మిగిలిన పెద్దలందరూ మేము 50 మంది అన్ని గ్రామాలకు తిరిగి మనం కులం చూసుకోకూడదు. మనకి గొప్పొచ్చిన దగ్గర నుంచి గత 40 సంవత్సరాల నుంచి కూడా మనకి పెద్ద వీరయ్య చౌదరి గారు, వారి తర్వాత వారసత్వం ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, వారిని గెలిపించుకోవాలని అన్ని గ్రామాలకు తిరిగి మేము శాయశక్తుల కృషి చేశాము. అలాగే కాపు వర్గాలు కూడా ఎక్కువ శాతం కూడా మన ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి ఓట్లు వేయడం జరిగింది. కొన్ని దురదృష్ట కారణాల వల్ల మేము బాధతో చెబుతా ఉన్నాము, తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగిందని. మరలా అలాంటి తప్పు జరిగితే మేమందరం కూడా తలగా ఎత్తుకునే పరిస్థితి ఉండదు. నేనైతే చెబుతున్నా, ఈసారి మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల్లో కూడా తప్పుకొని వెళ్ళిపోతానని సభాముఖంగా మీ అందరికీ చెబుతా ఉన్నాను. మా అన్నయ్య ధూళిపాల నరేంద్ర కుమార్ గారే మరలా ఇక్కడ ఎమ్మెల్యే, మరలా ఆయన